డాక్టర్ ఫణికృష్ణ రావుల సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు జిఐ క్యాన్సర్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఎక్స్పర్ట్ ని. పైల్స్ కి సర్జరీ తప్పనిసరిగా అవసరమా? ఈ రోజుల్లో మనం సొసైటీలో ఎక్కడ చూసినా ఈ పైల్స్ ట్రీట్మెంట్ అంటే అవి లేజర్ క్లినిక్స్, ఆయుర్వేద క్లినిక్స్, హోమియో క్లినిక్స్ అందరూ పైల్స్ అని వెనకబడ్డారు. ఒకటి ఏంటంటే మనకి బాటంకి వచ్చే ప్రతి ప్రాబ్లం పైల్స్ కాదు. మనకి నొప్పి వచ్చిందంటే మనకి అది థ్రాంబోస్డ్ ఆర్ ప్రొలాప్స్డ్ పైల్స్ అయి ఉండొచ్చు, హెమరాయిడ్స్ అంటాం దాన్ని సైంటిఫిక్లీ, ఆర్ మనకి అది ఫిషర్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్టైమ్స్ అది పెరియన్ ల్యాప్సస్, ఫిస్టులా లాంటి ప్రాబ్లమ్స్ కూడా అయి ఉండొచ్చు, రేర్లీ క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు. సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి దాన్ని కొంచెం సైంటిఫిక్గా ఎవాల్యుయేట్ చేసుకొని అది అసలు ఏ ప్రాబ్లమో తెలుసుకొని ట్రీట్ చేసుకోవడం చాలా ముఖ్యము. చాలామంది ఏదో పైల్స్ అని ట్రీట్మెంట్ చేయించుకొని క్యాన్సర్ లేట్ స్టేజ్ వరకు కాకుండా అలా చాలా మంది పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఒకసారి పైల్స్ వచ్చాక పైల్స్కి ట్రీట్మెంట్ ఏంటి? చాలా మంది ఇప్పుడు మనకి పైల్స్ అనేది సర్వసాధారణం. అంటే డెలివరీ అయిన ప్రతి లేడీకి, అంటే పిల్లలు పుట్టిన ప్రతి ఉమెన్కి పైల్స్ ఉంటాయి. మనకి ఒక 50 ఏళ్ళు వచ్చేవాళ్ళకి ముగ్గురులో ఒకరికి పైల్స్ ఉంటాయి. ఒక 75 ఏళ్ళు వచ్చేవాడికి ఆల్మోస్ట్ ఒక 75% అంటే నలుగురిలో ముగ్గురికి పైల్స్ ఉంటాయి. అంటే దీనివల్ల అర్థం ఏంటంటే మన దేశం జనాభా 330 కోట్లు అయితే దానిలో అట్లీస్ట్ ఒక 50% మందికి పైల్స్ ఉంటాయి. సో ఈ పైల్స్ సర్వసాధారణమైనప్పుడు అందరికీ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ సిమ్టమ్స్ ఉన్న పైల్స్కే ట్రీట్ చేయాలి. మనకి పైల్స్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ రెండు. ఒకటేమో బ్లీడింగ్ వస్తుంది, అంతే. బ్లీడింగ్ బొడబొడ రక్తం కారుతుంటుంది, మోషన్ తర్వాత కారుతుంది రక్తం. ఇంకోటేమో పైల్స్ ఏనస్ నుంచి బయటకు వచ్చి, ఒక ఏనస్ బయట నుంచి ఏదో గ్రేప్స్ లాగా 3 గడ్డల్లాగా వచ్చి లోపలికి వెళ్ళకుండా ఇరుక్కొని నొప్పి క్రియేట్ చేస్తాయి. ఈ 2 ఇండికేషన్స్ ఉంటేనే మనకి పైల్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అనవసరంగా జనాలు నాకు మోషన్ సాఫ్గా పోవట్లేదు, ఏదో అడ్డుపడుతుంది, అవన్నీ పైల్స్ వల్ల మనకి కాన్స్టిపేషన్ రాదు. పైల్స్ వల్ల ఏం మోషన్కి అసలు అడ్డుపడనే పడవు. పైల్స్ లోపల ఉండగా నొప్పి రాదు. మనకి పైల్స్ లోపల ఉండగా నొప్పి వచ్చిందంటే మనకు అదేదో ఫిషరో యాప్సో ఫిషరా అయి ఉంటుంది. దానికి పైల్స్ ట్రీట్మెంట్ అనవసరం. సో నేను చెప్పేది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పైల్స్ ట్రీట్మెంట్స్ మన ఈ రోజుల్లో అవుతున్న పేషెంట్స్కి పైల్స్ ట్రీట్మెంట్ అనవసరం. అంటే మనకు తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు, తినదరగదు, గ్యాస్, కడుపు బ్రహ్మ, విరోచనాలు పోతున్నాయి, మోషన్ సాఫ్గా పోవట్లేదు, మోషన్ ముక్కి పోవాల్సి వస్తుంది, ఏదో అడ్డుపడుతుంది, ఏనస్ దగ్గర ఏదో నొప్పి పడుతుంది, ఇలాంటివన్నీ కరెక్ట్ ఇండికేషన్స్ కాదు. అండ్ పైల్స్ ఉండటం యాక్చువల్లీ హెమరాయిడ్స్ అనేవి నార్మల్ స్ట్రక్చర్స్ అండి. అందరికీ హెమరాయిడ్స్ పైల్స్ అనేవి న్యాచురల్గా ఉంటాయి. అవి విత్ ఏజ్ సాగ్ అవుతాయి అనమాట, సాగే కిందకి దిగుతాయి. వాటి వల్ల ఓన్లీ బ్లీడింగ్ కానీ అవి బయటకు వచ్చి ఇరుక్కొని ప్రొలాప్స్డ్ ఆర్ థ్రాంబోస్డ్ హెమరాయిడ్స్ ఉంటాయి తప్ప ట్రీట్మెంట్ దానికి అనవసరం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ పేషెంట్స్ ఈ రోజుల్లో పైల్స్ ట్రీట్మెంట్స్ చేయించుకున్న వాళ్ళు అనవసరంగా చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ.